నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు హట్కోతో సిఆర్డీఏ రుణ ఒప్పందం. అమరావతికి మంజూరు కానున్న 11,000 కోట్లు. టెస్లాను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు. ప్లాంట్ ఏర్పాటుకు క్రిస్ సిటీలోని భూముల పరిశీలన. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న నూతన పారిశ్రామిక విధానం. కుప్పం ఇండస్ట్రియల్ క్లస్టర్లో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి. ముందస్తుగానే హాజరు పట్టికలో ఉపాధ్యాయుల సంతకాలు. ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై ఎమ్మెల్యే కందికుంట ఆగ్రహం. గాజాలోని బీట్ లాహియాలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు. జర్నలిస్టులు, వైద్యులు సహా 9 మంది మృతి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు సిద్ధమైన హట్కోతో నేడు సిఆర్డీఏ ఒప్పందం చేసుకోనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఇందుకోసం హట్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ విజయవాడ వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో మంత్రి నారాయణ, ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హట్కో మంజూరు చేసింది. జనవరి 22న ముంబైలో జరిగిన హట్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం పూర్తయిన తర్వాత హట్కో నిధులు విడుదల చేయనుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు అని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని మంత్రి లోకేష్ తెలిపారు. ఆయన త్యాగం చిరస్మరణీయమని, మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం అందరం పునరంకితవుదామని పిలుపునిచ్చారు. జగన్ ప్రతిపక్ష హోదా పేరిట మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. గతంలో 60కి పైగా సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీకి రాని జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాననడం పొలిటికల్ స్టంటేనని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో కూటమి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోము వీర్రాజుకు గజమాల వేసి శాలువా కప్పి సన్మానించారు. మైండ్ గేమ్ పాలిటిక్స్ కి 24-29 స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 14-19లో ప్రత్యేక హోదా అని చాలా విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చారు. దాని గురించి రోజు మోడీ గారిని మాట్లాడి ఒక కాగితం ఇచ్చొచ్చుకోడు. ఆయన లోపల అది ఇచ్చేవాడు, బయట ఏమి ఇచ్చేవాడు మనకు తెలియదు. ఇప్పుడు మరలా అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 40% ఉంది, ఇది కూడా ఎవరు పట్టించుకోరు. ఇచ్చేదంటే ఆయనకి 14-19 ఆయనకి 60 స్థానాలు వచ్చినాయి. అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే, మానేశారు. ఇప్పుడు 11 వస్తే నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు. ఇది వాస్తవా? అంటే ప్రజలు అన్ని గమనిస్తారు. ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు. దీన్ని ప్రజలు తిరస్కరిస్తారు. గుడివాడలో అవినీతికి తావులేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో నిరూపిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు. గుడివాడ టౌన్ మండల పార్టీ నేతలతో వెనిగండ్ల రాము సమావేశం నిర్వహించారు. గుడివాడ పేరు చెడగొట్టేలా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. మంచి ఉంటే మైక్లో చెప్పమన్నారు, చెడుంటే చెవిలో చెప్పమన్నారు. అది మానేశాం పూర్తిగా. మనకి 10 దాంట్లో మైకే వాడకం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ మనకి గత 3 ఏళ్ళు మన తప్పు కాదు అది. గత 3 ఏళ్ళుగా, గత 5 ఏళ్ళుగా మనకి ఫైటింగ్ తత్వం అలవాటు అయిపోయింది. అదే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. దయచేసి మీకు అందరికీ చెప్తున్నా, నిజంగా మీకు ప్రాబ్లం పనాల మీద ఉంటే ప్రూఫ్లు తీసుకుని నా దగ్గరికి రండి. నేను సరైన యాక్షన్ తీసుకుంటే ఎవరి మీదైనా చెప్తున్నాను. ప్రూఫ్లు మీ దగ్గర ఉంటే నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడేసి గబుక్కుని, అంటే పాత అలవాట్లు పోకుండానే దాంట్లోనే ఏదో ఒకటి మాట్లాడేసి ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆడదా, ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఏడదా అనే దాని మీద వెళ్ళిపోవడం చాలా తప్పు. బేసిక్గా దాంట్లోంచి రాంగ్. మనం స్ట్రాంగ్గా ఉంటేనే, మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటేనే
అందరూ కలిసి ఉంటేనే మనకింత ఈ మెజారిటీ కానీ ఇంత స్ట్రాంగ్గా కానీ కనపడతాం. స్కూలుకు వచ్చిన తర్వాత హాజరు పట్టికపై సంతకం చేయటం ఉద్యోగుల బాధ్యత. అలాంటిది ఆ ఉపాధ్యాయులు 2 రోజుల ముందుగానే సంతకం చేసేశారు. అది విధులకు హాజరు కాకముందే. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శనివారం రాత్రి గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు వసతి సదుపాయాలు, భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 21 మంది బోధనా సిబ్బంది ఉన్నట్లు హాజరు పట్టికలో పేర్లు ఉన్నాయి. పాఠశాలలో 3 ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ మాత్రమే ఉన్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలో 17వ తేదీ సంతకం కూడా చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానమిచ్చారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికలో ముందస్తు సంతకాలు, విద్యార్థుల సదుపాయాలపై ఎస్టీ సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తుంటే ఉద్యోగులు ఇలా చేయటం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. సర్కారు లక్ష్యానికి నీరు కార్చేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 7:15కి సోమవారం అంటే వచ్చే సోమవారం 17వ తారీఖు వాళ్ళు టీచింగ్ చేసి పోవాలి. వాళ్ళ డ్యూటీ చేసినట్లు ఆల్రెడీ సంతకాలు చేసినారు. వాళ్ళు డ్యూటీ చేసినట్టు మీరు కూడా సంతకం చేసినారు. సోమవారం అప్పుడే వాళ్ళ ఆత్మలు వచ్చేసి పెట్టిపోయారు. ఎవరైనా పనికి వచ్చినప్పుడు సంతకం చేస్తారు. ఆ డేట్కి ఆ టయానికి వచ్చి పోయేటప్పుడన్నా సంతకం చేస్తారు. ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్ 2 ఉంటాయి. లేదు ఆ రోజు డ్యూటీకి అటెండ్ అయినట్టన్నా సంతకం చేస్తారు కనీసం ఒకటే టయానికి. మీరు 17వ తారీఖు ఇంకా రాని రోజుకు అప్పుడే సంతకాలు చేసినావు. నువ్వు కూడా అంటారు చేసేసావు కదమ్మా, నువ్వు వాళ్ళు కలిసి చేసేటమ్మా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మద్యమత్తులో ఓ వ్యక్తి అతడి 2వ భార్య, ఆమె పిల్లలను చిత్రహింసలకు గురిచేశాడు. పుచ్చకాయల దుర్గాప్రసాద్ తాడేపల్లిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్లో ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తుంటాడు. అతడికి గతంలో ఓ మహిళతో వివాహమైంది. ఆమె నుంచి విడిపోయి 18 నెలల కిందట జ్యోత్స్నను 2వ వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. దుర్గాప్రసాద్ మద్యమత్తులో తనను, తన పిల్లలను 2 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని జ్యోత్స్న ఆరోపించారు. శుక్రవారం తీవ్రంగా గాయపడిన చిన్నారులతో ఆమె ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్నారులకు చికిత్స అందజేశారు. ఐసీడీసీ సిడిపిఓ ప్యూలా చిన్నారులను పరామర్శించారు. ఘటనపై జిల్లా బాలల రక్షణాధికారి సూర్య చక్రవేడి ఐసీడీఎస్ పీడీ శారదకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. రాజమండ్రి దగ్గర గోపవరం అండి. నేను ఇక్కడే ఉంటున్నాను. ఆ అబ్బాయి 1.5 సంవత్సరం నుంచి పరిచయం అంటే పెళ్లి చేసుకున్నాడండి, 2వ పెళ్లి. కానీ చేసుకున్న కాడి నుంచి కూడా నాకు సుఖం లేదండి, పిల్లలకి సుఖం లేదు. అంత బాగా తాగేసి వచ్చి పిల్లల్ని కొడతానే ఉంటాడు. పిల్లల్ని నన్ను అడ్డం వెళ్ళాల్సి నన్ను కొడతాను. అతను కాదండి పిల్లలు మా చేసుకున్న ఆయనకి పుట్టిన పిల్లలండి. నేను ఎన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయినా కానీ అక్కడ పడితే అక్కడికి వచ్చేసి అక్కడ కూడా గొడవలాడి తీసుకొచ్చాడు. నాకు కావాలి అది ఇది. తీరా ఇంటికి వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు బాగా చూడడం, తర్వాత తాగేసి వచ్చి కొట్టడం, తిట్టడం అండి. ఇంట్లో సామాను అది నాశనం చేసాడు. పిల్లలంటే ఇష్టం లేదండి ఆ అబ్బాయికి. అంతమాను పిల్లల్ని ఏదో అంటా ఉంటాడు, తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడండి. సొంత తండ్రి అయితే కాదండి. 1.5 సంవత్సరం అయిందండి పెళ్లి చేసుకుని. అమెరికాకు చెందిన టెస్లా కార్ల తయారీ పరిశ్రమ కోసం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పోటీ పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. టెస్లా పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు పొడవైన తీర ప్రాంతం, పోర్టులు, హైవేలు అనుకూలంగా ఉండడంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా సంప్రదింపులు చేస్తోంది. గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లోని ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ మేరకు పరిశ్రమ ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడలోని భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. 5 రోజుల క్రితం ఏపీ ఐఐసీ చైర్మన్ రామరాజు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడను సందర్శించారు. టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి, అక్కడి వసతులను పరిశీలించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలోని భూములను టెస్లా కోసం పరిశీలిస్తున్నారు. మేనకూరు, క్రిస్ సిటీ, శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉండటం, కృష్ణపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు, జాతీయ రహదారులు దగ్గరగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
యువతకు శిక్షణ ఇప్పించడం సహా ఉద్యోగ అవకాశాల కల్పన నిమిత్తం నిర్మించిన యువశక్తి భవనం నిరుపయోగంగా మారింది. తెలుగుదేశం హయాంలో ఒంగోలులోని నిర్మాణాలు ప్రారంభించినా గత సర్కారు దీనిపై దృష్టి సారించలేదని స్థానికులు చెబుతున్నారు. నాడు యువతుల స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పించేందుకు టీడీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. సుమారు 5 కోట్లు కేటాయించి భవనానికి శ్రీకారం చుట్టింది. పనులు కూడా వేగంగా చేసి బేస్మెంట్ వరకు పనులు జరిగాయి. ఒక అంతస్తు స్లాబ్ కూడా పూర్తయ్యాక నిధుల లేమి నెపంతో ఈ బిల్డింగ్ నిర్మాణాలను పక్కన పెట్టేశారని స్థానికులు చెబుతున్నారు. తిరిగి నిర్మాణాలు పూర్తి చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. భవనం పూర్తయితే అనేక స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు. యువశక్తి భవనాన్ని నిర్మిస్తే ఖచ్చితంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల వాళ్ళు ఇతరుల చోట్లకి వెళ్ళి మరి హోటళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇట్లా వెళ్ళి ఉండటం జరుగుతుంది. అయితే ఈ స్టప్ కార్యాలయంలో అన్నీ అందుబాటులో ఉంటాయి. ఏదైనా దూర ప్రాంతాల నుంచి, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి మరి క్రీడాకారులు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా సంబంధించి ఏమైనా క్రీడలు జరిగినప్పుడు ఇక్కడ మరి ఈ యొక్క యువశక్తి భవన్లోనే వాళ్ళకి సదుపాయాలు కలిగించడం, ఒక క్యాంటీను, అదేవిధంగా క్రీడలకు సంబంధించి అవగాహన సదస్సులు, పారిశ్రామిక రంగంగా అవగాహన సదస్సులు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువతను ప్రోత్సహించాలన్న ఒక లక్ష్యంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో 2019 మధ్య దీన్ని ప్రారంభించడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ చేసి దాదాపు 3-4 ఏళ్ళు అవుతున్నా మాకు ఉద్యోగాలు లేకపోవడం అంటే ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడం వల్లే. ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ అనేది విద్యార్థుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగం వచ్చి ఫ్యూచర్లో వాళ్ళు మంచి ఏదో ఒక గత 5 ఏళ్ళ నుంచి ఏ నిధులు కేటాయించబోతంతో ఇదైతే ఇలా స్థితిలో ఉంది. దీన్ని ఇప్పుడైనా డెవలప్ చేస్తే, పోయిన ప్రభుత్వంలో ఎలానో వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. ఈసారన్నా మీరు ఇది చేసి సక్సెస్ అయితే స్టూడెంట్స్లో మీకు మంచి ఏది ఉండిద్దని కోరుకుంటున్నాం. బిల్డింగ్ని ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గమనించి పూర్తి చేస్తే మాలాంటి నిరుద్యోగులకి ఎంతో ఉపాధి కల్పించినంత అవకాశం ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ అని స్పోర్ట్స్ కానీ దేనికైనా పరంగా ఒక ఆధారంగా ఉంటుంది. ఈ విద్యార్థి యువశక్తి భవన్ అనేది కట్టకపోవడం వల్ల నాలాంటి నిరుద్యోగులు ఎంతోమంది రోడ్డున పడి ఉన్నారు. ఇప్పుడైనా దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని భవనాన్ని కంప్లీట్ చేస్తే మాలాంటి నిరుద్యోగులకి బాగా యూస్ అవుతుందని మేము నమ్ముతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఏపీ వైపు చూసేలా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో వినూత్న ఆవిష్కరణలతో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుప్పంలోని పారిశ్రామిక క్లస్టర్లో యూనిట్ల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా వీటి ఏర్పాటుకు అవకాశాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో అనుమతి, ప్రోత్సాహక ఆదేశాల కోసం పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పొలాలు, ఇళ్లలో విద్యుత్ పరికరాలు వాడుతుంటాం. హై వోల్టేజ్, లో వోల్టేజ్ వల్ల చాలా పరికరాలు దెబ్బతింటుంటాయి. పొలాల్లో విద్యుత్ పరికరాలు చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెడతామంటున్నారు సస్టెక్ ఇన్నోవేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు కాకర్ల విజయకుమారి. రోజువారీ వినియోగించే విద్యుత్లో కనీసం 15% ఆదా అవుతుందని చెబుతున్నారు. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రొడక్ట్స్ అన్నమాట మావన్నీ. ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ డివైస్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ని హెల్త్ మానిటర్ చేస్తాము. కన్జ్యూమర్ ఇది కనుక వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే 185 దగ్గర 180 దగ్గర మేము అలర్ట్ ఇస్తాము. బిఫోర్ 4 to 5 days ముందు అలా చూసుకుని వాళ్ళు తగ్గించుకున్నట్టయితే పవర్ బిల్లు కట్ ఆఫ్ అయిపోతుంది కదా. ఏంటంటే గ్యాస్ ఒకవేళ పిల్లలు కానీ అలా ఆన్ చేసినా, ఏదైనా ఎలికలు కొరికినా కానీ గ్యాస్ ఫ్లో అయినప్పుడు ఇమ్మీడియట్గా మాది అలర్ట్ అయ్యి యూనిట్ని ట్రిప్ చేస్తుంది మన మీటర్ని. అప్పుడు సేవ్ అవుతాం కదా మనం. అలాగే ఆటోమేటిక్గా దొంగ గనక లోపలికి వచ్చినట్టయితే అతన్ని రికగ్నైజ్ చేస్తుంది, అలర్టింగ్ ఇస్తుంది. 2 యూజ్ఫుల్స్ ఉన్నాయి దీంట్లో. ఇదేమో కిసాన్ మేట్ అండి, రైతులకి సేఫ్టీ సిస్టమ్ అన్నమాట. వాళ్ళు గనక మన మోటార్కి పెట్టుకున్నట్టయితే హై వోల్టేజ్, లో వోల్టేజ్ పవర్ ఇది వస్తుంది, మళ్ళీ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. వాటర్ కనుక భూమిలో లేకపోతే అది అలర్ట్ ఇచ్చేసి ఆగిపోతుంది. థెఫ్ట్ అలారం మాది దగ్గరికి రాగానే సెన్స్ చేసి మనుషుల్ని అలారమింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇది మల్టీ కంట్రోల్ సిస్టమ్ అండి. లైటింగ్ లోడ్కి, హోర్డింగ్స్కి లైటింగ్, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, మొత్తం నైట్ అంతా అక్కర్లేదు కదా మనకి. అప్పుడు 11 to 2 కానీ 11 to 3 కానీ 12 to 3 కానీ
మీకు ఏ టైం కావాలి ఆ టైమింగ్స్లో ఆల్టర్నేటివ్ లైట్స్ వరకు ఆన్ చేసి ఆఫ్ చేస్తాము. ఆ ఎనర్జీ ఏదైతే సేవ్ అవుతుందో దాని కార్బన్ క్రెడిట్స్ కూడా క్రియేట్ చేస్తాము. అన్ని త్రూ సెల్ ఫోన్ ఐఓటీ బేస్డ్, క్లౌడ్ బేస్డ్ అండి. 10 to 15% మా వాటి మూలాన 100% సేవ్ అవుతుంది. ప్లస్ మీకు రోజువారీ జరిగే ప్రతి ఒక్క పారామీటర్, హై వోల్టేజీ, లో వోల్టేజీ ఎప్పుడు వస్తుంది, మీ సిస్టమ్ రన్ అవుతుందో లేదో లైవ్ చూసుకోవచ్చు. 24/7 త్రూ మొబైల్ యాప్ చూసుకోవచ్చు. ఇదిగో హై వోల్టేజ్ వచ్చింది చూపిస్తుందండి పారామీటర్. మీరు ఇదిగో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ డివైస్ ఉంది, మనకి ఎక్కువ ఆయిల్ టెంపరేచర్ పెరిగిపోతుంది, ఇమ్మీడియట్గా దీంట్లో అలర్టింగ్ చూపిస్తుంది. అదే ఆటోమేటిక్ కట్ ఆఫ్. దట్ ఈజ్ వెరీ బెనిఫిట్. ప్రతి ఇప్పుడు ఉండేది డాటా మేనేజ్మెంట్ ఉందండి, మాదేంటి మైక్రో లెవెల్ మేనేజ్మెంట్. మీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ మేము చేస్తాం. నోరూరించే వంటకాలను స్టవ్ దగ్గరే నిల్చొని వండే తీరిక లేదా ఆటోమేటిక్ గానో వాయిస్ కమాండ్ తోనో ఓ రోబో లాంటి యంత్రం వండివారిస్తే బాగుండనిపిస్తోందా? సరిగ్గా అలాంటి పరికరాన్ని తయారు చేసింది మోమీ అనే సంస్థ. మహిళలు తమ వంట ఫార్ములాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆదాయం ఆర్జించేలా వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టామంటున్నారు సంస్థ ప్రతినిధులు. మీరు ఇక్కడ చూస్తున్నది ఫుల్లీ ఆటోమేటెడ్ కుకింగ్ రోబోట్. దీంట్లో ఇక్కడ 6 వెజిటబుల్ కంటైనర్స్ ఉంటాయి. ఈ 6 వెజిటబుల్ కంటైనర్స్ లో మీకు ఏ కంటైనర్ లో ఏం వేయాలనేది మా యాప్ లోంచి చెప్తూ ఉంటాము. ఇది ఆటోమేటిక్ గా మీకు రెసిపీ చేసేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి. ఏ వెజిటబుల్ కి తగ్గట్టు ఎంత క్వాంటిటీ కావాలో అదే చెక్ చేసుకుని వేసుకుంటుంది. లేదంటే మీకు యూట్యూబ్ లో కనుక ఏదైనా రెసిపీ కావాలి బాగుంది అనుకుంటే ఆ యూట్యూబ్ లో లింక్ కనుక మా దాంట్లో కనుక ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా రెసిపీస్ కూడా అవుతాయి. ఉమెన్ సాధికారతకి సంబంధించి మాకు ఒక మార్కెట్ ప్లేస్ ఉంది. ఆ మార్కెట్ ప్లేస్ లో ఎవరైనా వచ్చి వాళ్ళ రెసిపీని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు పే చేసి తీసుకోవాలన్నమాట. అందుకని చాలా మంది మహిళలు ఇంట్లో కూర్చొని చాలా ఎవరైనా వండి అలా చేస్తున్నప్పుడు వాళ్ళు మా దాంట్లోకి వచ్చి చేస్తే కనుక వాళ్ళకి మనీ ఎర్నింగ్ గా ఉంటుందని మా ఇది. ఈ సెమీ ఆటోమేటెడ్ మిషన్ ఏంటంటే సేమ్ ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ లాగానే అన్ని రెసిపీస్ దీంట్లో ఉంటాయి. దీనికి ఒక వేయింగ్ స్కేల్ ఉంటుంది, ఒక ప్రోబ్ ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడు దీంట్లో నో పల్స్ టెక్నాలజీ అనమాట. జనరల్ గా మీరు కనుక ఇండక్షన్ చూస్తే అది పల్స్ అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు అవుతూ ఉంటుంది, కానీ ఇదైతే ఎక్కడా ఉండదు. అందుకనే మనం ఇంకొక మోడల్ ఏం తీసుకొచ్చామంటే ఇది మన స్టవ్ లాగానే మనకి నాబ్ ఉంటుంది. ఆ నాబ్ మీకు సిమ్, మీడియం, హై ఎలా అయితే ఉంటుందో అలానే మనం మార్చుకోవచ్చు. ఒకవేళ కనుక ఏదైనా రెసిపీ కనుక లేకపోతే మనం నార్మల్ స్టవ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసిన కేవలం రీజన్ ఏంటంటే చేతితో చేసుకుంటే వాళ్ళకి సంతృప్తిగా ఉంటుంది అనే దాంతో మేము తీసుకొచ్చాము. ఏదైతే రెసిపీస్ మా క్లౌడ్ నుంచి అన్ని రెసిపీస్ దీంట్లో వస్తాయి. దీంట్లో కూడా మార్కెట్ ప్లేస్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఆవు పేడతో పర్యావరణ హిత ఇటుకలు, గోడ పెయింట్లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది జెబు అనే సంస్థ. తక్కువ ఖర్చుతో సిమెంట్, కాంక్రీట్ కంటే దృఢంగా వీటిని తయారు చేస్తున్నామని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. ఇదేమో బ్రిక్స్ అండి. ఇవి ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ మేడ్ ఫ్రమ్ కౌడంగ్. ఇదేమో వాల్ పెయింట్ అనమాట. ఈ మడ్ పెయింట్ లో కూడా మనం కౌడంగ్ అనేది వాడతాం. ఇవి బ్రీదబుల్ బ్రిక్స్ అనమాట. అంటే గాలి అనేది వచ్చి దీనిలోంచి వెళ్తూ ఉంటుంది. గాలి ఫ్లో అనేది లోపలికి బయటికి ఉండడం వల్ల ఇన్సులేషన్ అనేది ఒక ప్రాపర్టీ దీనికి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బయట వేడిగా ఉన్నప్పుడు లోపలికి చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉన్నప్పుడు లోపల కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఇదే ఇన్సులేషన్ ప్రాపర్టీ ఈవెన్ పెయింట్ లో కూడా ఉంటుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గుతాయి. ఈ బ్రిక్స్ తోటి ఎప్పుడైతే మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తామో, సో ఇది ఈ మడ్ పెయింట్ దీనికి కొట్టడం వల్ల మనకి పాతకాలంలో ఏ విధంగా అయితే మనకి మడ్ వాల్స్ అలా ఉండేవో, ఈ ఇంటిని అంత మంచిగా అలికి అవన్నీ చేసేవారో అదే ఎఫెక్ట్ దీనివల్ల వస్తుంది అనమాట. ఇది సిమెంట్ కాదు, చూడడానికి అలా ఉంది, కానీ ఇది రెడ్ సాయిల్ అనమాట. సో రెడ్ సాయిల్ మళ్ళీ కొన్ని ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ లేవు అసలు. మనం మామూలుగా బ్రిక్స్ ని కాలుస్తడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ ఎమిషన్స్ అనేది అవుతాయి. కానీ ఇది సూర్యుడి వల్ల డ్రై అయినటువంటి బ్రిక్స్ అనమాట. అందుకని దీని స్ట్రెంత్ కూడా డబుల్ ఉంటుంది, మామూలుగా ఉండేదానికంటే కూడా డబుల్ ఉంటుంది. ఇది ఒక బ్రిక్ కిందది ఏదైతే ఉందో ఇది వచ్చి 3 బ్రిక్స్ కి ఈక్వల్. కాబట్టి తక్కువ బ్రిక్స్ తోటి మనకి కన్స్ట్రక్షన్ తొందరగా అయిపోతుంది అనమాట. మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ కౌడంగ్ ని కలెక్ట్ చేయడము, దాన్ని ప్రాసెస్ చేయడము, ఆ తర్వాత మనకి ఇవ్వడము, దానివల్ల ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది. మన క్వాలిటీ పెరిగినప్పుడు ఇది ఎక్స్పోర్ట్స్ కి చాలా కండ్యూజివ్ గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, కాబట్టి ఇవన్నీ హెల్త్ వైజ్ గా కూడా చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. డ్రోన్ల ద్వారా భద్రత కల్పించే అధునాతన వ్యవస్థ, మహిళలు తయారు చేసిన వినూత్న పరికరాలు, ఆరోగ్యకరమైన తినుబండారాలు, ఔషధ ఉత్పత్తుల వంటి వాటితో ఏర్పాటు చేసిన స్టాళ్లకు విజయవాడలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ వేదికైంది. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి స్టాళ్లను వేర్వేరుగా
నేరుగా సందర్శించి వినూత్న ఆవిష్కరణలతో వచ్చిన వారిని ప్రశంసించారు. మహిళల ద్వారా ఆయా పరిశ్రమలను రాష్ట్రంలోని వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. అలీప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఏపీ కేంద్రంగా ఈ తరహా వినూత్న ఆవిష్కరణలన్నీ అందుబాటులోకొచ్చి మెరుగైన సేవలు అందించనున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ దాడుల్లో బీట్ లాహియా ప్రాంతంలో 9 మంది పౌరులు మరణించారు. వారిలో జర్నలిస్టులు, వైద్యులు కూడా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం అమలు చేస్తేనే అమెరికన్ ఇజ్రాయెలీ బందీతో సహా మరో 4 ఇజ్రాయెలీల మృతదేహాలను అప్పగిస్తామని హమాస్ ప్రకటన విడుదల చేసింది. శాంతి ఒప్పందం 2వ దశ చర్చలు తొలిసారి బందీలను విడుదల చేసిన రోజు నుంచి 50 రోజుల్లో ముగించాల్సి ఉందని, అయితే అది జరగలేదని హమాస్ తెలిపింది. గాజా ఈజిప్ట్ కారిడార్ వెంట గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించాలని హమాస్ డిమాండ్ చేసింది. అలా చేస్తే ఆయుధ అక్రమ రవాణా జరుగుతుందని, అందుకే తమ బలగాలను అక్కడి నుంచి వెనక్కి పంపేది లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ దగ్గర మరో 59 మంది బందీలుగా ఉన్నట్టు తెలిసింది. వారిలో 35 మంది చనిపోయినట్టు అనుమానం. మరోవైపు తమ ప్రధాని నెతన్యాహు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల బందీల అప్పగింత ఆలస్యమవుతోందని బందీల కుటుంబ సభ్యులు ఆందోళనలు చేస్తున్నాయి. అమెరికాలో భయంకరమైన తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుపానుల ధాటికి పలు రాష్ట్రాల్లో 26 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. అనేక మంది గల్లంతయ్యారు. కాన్సాస్లో ధూళి తుపాను కారణంగా ఏమీ కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది మరణించారు. ఇళ్లు గుర్తుపట్టలేనంతగా శిథిలమయ్యాయి. పాఠశాలలు, కార్యాలయ భవనాలు ధ్వంసమయ్యాయి. ఆర్కాన్సాస్లో 3 మరణించారు. 29 మంది గాయపడ్డారు. జార్జియా, ఆర్కాన్సాస్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. టెక్సాస్లో ధూళి తుపాన్లో 3 మరణించారు. ఓక్లహోమాలో 300 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 689 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కాలిపోయింది.